ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకి సీఎం చంద్రబాబు పరామర్శ. బ్లూజెట్ హెల్త్ కేర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్. కేరళను కేరళం అని మార్చినట్లే ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డిమాండ్. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలిన ఘటనలో మరణాలు సంభవించడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన బాధిత కుటుంబానికి 20 లక్షల మేర ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారకులైన 4 స్థానిక అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శనివారం విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రమాదం ఘటన గురించి తెలియగానే జిల్లా అధికారులతో వివిధ శాఖలకు చెందిన మంత్రులతో మాట్లాడారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం ఆదేశించారు. అనంతరం నేరుగా కాకినాడ జిల్లా వేట్లపాలెం వచ్చారు. హెలీప్యాడ్ నుంచి సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ కారులోనే ముఖ్యమంత్రి ప్రయాణించారు. బాణసంచా పేలుడు జరిగిన ప్రమాదం స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జిల్లా కలెక్టర్, ఎస్పీలు ముఖ్యమంత్రికి వివరించారు. అందరికీ నమస్కారాలు. వినపడొస్తుంది? మీకేం రీసౌండ్ లేదు కదా? మీ మీడియాలో రీసౌండ్ ఏమైనా ఉందా? ఓకే, అందరికీ సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండాలయా. నమస్కారాలు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూసాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలామంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ వేసాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత కూడా 2వ సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం.
ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్ట్లే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం. యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లో పేలుడు ప్రమాదానికి కారణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పనిచేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పనిచేయిస్తుండడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్లో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలి. నామ్స్ ప్రకారం చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పేపర్ మీద జాతరలు, పండుగలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అడిషనల్ గా 5 మంది ఉండాల్సిన చోట 8 మంది ఉండాల్సిన చోట దాదాపుగా అదనంగా ఉన్నారు. ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. 8 మంది పనిచేయాల్సిన చోట, 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్ గా ఉన్నారు. ఎవరు ఇన్స్పెక్టర్ లేదంటే మటుకు అదనంగా తీసుకొని చేయడం జరుగుతుంది. వృత్తి చాలా డేంజరస్. అదే ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడుతూ భవిష్యత్తులో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ఇది ఒకటి లైవ్లీహుడ్ పోతే, ఇంకోటేమో నామ్స్ ఎలా చేయాలనే దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే ముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు దాదాపు మాట్లాడడానికి 20 lakhs మృతులకి ఇవ్వాలని, మిగతా ఖర్చు ఎంత అవుతుందో వాళ్ళకి గాయపడ్డ వారందరికీ ముఖ్యంగా మృతుల కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశ సానుభూతి, అలాగే 20 లక్షల ఎక్స్ప్రెషన్. కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక
ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు దిగిందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. సోషల్ మీడియాలో సీఎంపై మార్ఫింగ్ పోస్టులు పెట్టారంటూ వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నేతలు సిఐడికి ఫిర్యాదు చేయడం దృష్టి మళ్లించే ప్రయత్నమన్నారు. మార్ఫింగ్ తప్పుడు ప్రచారాలకు చంద్రబాబే ఆద్యుడని అవినీతి ఆరోపణలు చేశారు. తిరుమల కల్తీ నెయ్యి ప్రచారం తిరగబడిందని ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న వైసీపీ సోషల్ మీడియాను అణిచివేయాలనే కుట్రలు ఫలించవని కారుమూరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా ప్రతినిధులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ నమస్కారాలు. నిన్న ఏదైతే ఫ్యూచర్ గవర్నర్ అవ్వాలని, ఫ్యూచర్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని, ఫ్యూచర్ ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి, లేదంటే రాజ్యసభ వచ్చినప్పుడు ఫ్యూచర్ రాజ్యసభ ఇతనే, రేపే ఇస్తున్నారు ఎల్లుండే ఇస్తున్నారని మనం ఎవరి గురించి అయితే చర్చించుకుంటామో ఆయన పేరు వర్ల రామయ్య, తెలుగుదేశం పార్టీ. ఆయన అలానే మొన్న వాట్సాప్ వీడియో కాల్లో దొరికిపోయినటువంటి నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ పి అశోక్ బాబు, ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, వీళ్ళందరూ నిన్న సిఐడి ఆఫీస్కి వెళ్లి అక్కడ రవిశంకర్ అయ్యన్న గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంట ఏదో దుష్ప్రచారం చేస్తుందంట చంద్రబాబు నాయుడు గారి మీద. సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల గారు, జగన్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టించేస్తున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇస్తే నవ్వొస్తా ఉంది. అసలు మీదే ఒక ఫేక్ పార్టీ, మళ్ళీ మీ ఫేక్ పార్టీ మీద మళ్ళీ డీప్ ఫేక్ పోస్టులు పెట్టి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంటది? ఆల్రెడీ ఓ పక్క కల్తీ పాలు, ఇంకో పక్క కలుషిత నీరు. అక్కడ కల్తీ పాలతో 6 చనిపోవటం, అక్కడ కలుషిత నీరుతో డయేరియా వచ్చి 4 చనిపోవటం. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఏ జిల్లా వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా వందలాది సమస్యలు ఈరోజు ప్రజలకి సమస్యలతో ప్రజలందరూ ఈరోజు అల్లాడుతూ ఉంటే, అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేస్తూ ఉంటే, ఏదైతే అడ్రస్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా మీద ఏదో ఒక రకంగా మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి రాష్ట్రంలో బ్రాహ్మణుల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 36 మంది శాసనసభ్యులు ఉన్న బ్రాహ్మణులు నేడు 0కు చేరడం దౌర్భాగ్యమని ఫెడరేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించాలని సమైక్య సెక్రటరీ జనరల్ ద్రోవణం రాజకుమార్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ 2026కు 29కి గాను దేశవ్యాప్తంగా నూతన కమిటీని ప్రకటించింది. ఈ కమిటీ ప్రధాన సలహాదారుగా పెద్దిపొట్ల లక్ష్మీనారాయణ, సెక్రటరీ జనరల్ తో పాటు ద్రోణం రాజు రవికుమార్ ఇంకా 14 రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణం రాజు రవికుమార్, పెద్దపొట్ల లక్ష్మీనారాయణ, కోనేరు సతీష్ వర్మ మాట్లాడుతూ 15 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కడం హర్షణీయమన్నారు. 1984లో స్థాపించిన ఈ 2 సంస్థలు దశాబ్దాలుగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు. దానికి చీఫ్ అడ్వైజర్గా పెద్దలు పెద్దిపొట్ల లక్ష్మీనారాయణ గారు, అలానే సెక్రటరీ జనరల్ అడ్మిన్గా ఆంధ్రప్రదేశ్ నుంచి 14 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ద్రోణం రాజు రవికుమార్ గారు ఎలక్ట్ అయినటువంటి సందర్భం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యుల ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్కి నూతన వ్యక్తుల నియామకం కూడా వారిద్దరి చేతుల మీదుగా జరగబోతూ ఉన్నది. 8 మంది సభ్యుల్ని ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ వివిధ విభాగాల్లో ఆ అభ్యర్థుల్ని నియమించడానికి ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేశం యావత్తు కూడా బ్రాహ్మణ జాతిని చైతన్యవంతం చేస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలని ఈ జాతికి అందించే లక్ష్యంతో ఈ 2 సమాఖ్యలు కూడా ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విస్తృతంగా బ్రాహ్మణ చైతన్యానికి నాంది కారణం అవుతున్నాయని తెలియజేసుకుంటూ ఆ నూతన వ్యక్తుల నియామకాన్ని చేపట్టవలసిందిగా పెద్దలు పెద్దిపొట్ల లక్ష్మీనారాయణ గారిని, సెక్రటరీ జనరల్ అడ్మిన్ ద్రోణం రాజు రవికుమార్ గారిని కోరడం జరుగుతుంది. సెక్రటరీ జనరల్గా మేము ఎన్నిక కాబడడం 2, ఈరోజు ఆల్ ఇండియాకి సంబంధించిన కమిటీని ఈరోజు ప్రకటించుకోవడం,
దాంతోపాటు నేడు ఉన్న రాజకీయ పరిస్థితులు కానీ వివిధ దేవాలయాల్లో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మా విలేకరుల సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఈరోజు ముందుగా మా కమిటీలో ఎన్నిక కాబడిన నామినేటెడ్ చేయబడిన వాళ్ళ పేర్లు మేము చదువుతాం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈయన పెద్దిపట్ల లక్ష్మీనారాయణ గారు గత 30 సంవత్సరాల నుంచి బ్రాహ్మణులకి అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశారు, జనరల్ సెక్రటరీ చేశారు, రాష్ట్రానికి 2 సార్లు ప్రెసిడెంట్గాను చాలా అనేక బ్రహ్మగర్జన లాంటి కార్యక్రమాల్లో ఆయన హయాంలోనే జరిగాయి. ఈరోజు నిజంగా మీ అందరం కూడా 15 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్థానం కలిగిందంటే అది నిజంగా మరి పెద్దిపట్ల లక్ష్మీనారాయణ గారి కారణం. అలాగే స్వర్గీయ మరి శ్రీ కోటా శంకర శర్మ గారు కూడా మూల కారణం. ఎందుకంటే ఆయన ఈ పదవిని అలంకరించారు. ఈ పదవిని ఆయన ఒక 6 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఒకటే మాట చెప్తున్నాం, బ్రాహ్మణులు ఐక్యత తీసుకొస్తాం. బ్రాహ్మణుల స్థితిగతులపై అన్ని రాజకీయ పార్టీలకు ఒక అవగాహనతో కూడిన ఒక నివేదిక సమర్పించడానికి మరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరియు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల యొక్క స్థితిగతులపై ఒక నివేదిక తయారు చేసి రాజకీయంగా మరి ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదలకు ప్రభుత్వాలే తోడ్పాటు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో. ఎందుకంటే రాజ్యాంగం ఏమని చెప్తుందంటే ప్రతి ఒక్క పౌరుడి యొక్క హక్కు ప్రభుత్వాలదే. అలానే బ్రాహ్మణుల యొక్క స్థితిగతులపై కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితిపై కానీ రాజకీయ పరిస్థితుల్లో కానీ అవగాహన కానీ వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అందించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వందే. కాబట్టి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రతి ఒక్క పెద్దల్ని కలిసి ముందు రాజకీయంగా ఈరోజు మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలంటే మాకు నిజంగా ఉత్తర్వు ఇచ్చే ఒక ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ కూడా లేడు. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. మేము ఈరోజు ఈ కూటమి పెద్దలను ఒకటే కోరుతున్నాం, మీ దగ్గర పనిచేస్తున్నాం 3 ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన ఏ వ్యక్తినైనా సరే ఇప్పుడు రాజ్యసభ ఒక అవకాశం కల్పించండి. అప్పుడైనా సరే మా లాంటి అంటే ఇంతవరకు కూడా మేము చెప్తాం బీజేపీ కనీసం అవకాశం ఇస్తుంది, అలానే జనసేన అయితే ఇంతవరకు ఇవ్వలేదు. మరి కొత్తగా వచ్చిన పార్టీ తెలుగుదేశం నుంచి ఇప్పటివరకు రాజ్యసభకు పంపిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు వచ్చే రాజ్యసభ సీట్లో బ్రాహ్మణులకు ఒక స్థానం కేటాయించాలని మరి రాష్ట్రంలో ఒక క్యాబినెట్ హోదా కల్పించి ఎవరికైనా సరే మీరు ఎవరికైనా చెప్పండి, మీరు అనుకోవచ్చు మరి చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చారు కదా, ఆయన ఎవరి మాట వినరు, ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆయన చాలా నిక్కచ్చిగా ఉండే మనిషి, నేను ఉత్తరం ఇవ్వను అని చెప్పగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా మీ మీ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరికైనా సరే ఒక క్యాబినెట్ హోదా ఇచ్చినచో వాళ్ళు మా వాళ్ళందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఒక క్యాబినెట్ హోదా ఉంటుందనే ఒక ఆలోచనతో మేము ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, నిజంగా విన్నవించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఏపీ సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఎస్గా పనిచేసిన కె విజయానంద్ శనివారం పదవి విరమణ చేస్తుండటంతో ఆయన నుండి సాయి ప్రసాద్ సిఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉదయం 11:33 సిఎస్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, ఎంటి కృష్ణబాబు, ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్ బి రాజశేఖర్ తదితర ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు శ్యామలరావు, ముఖేష్ కుమార్, మీనా, కాంతిలాల్ దండే తదితర ముఖ్య కార్యదర్శులు ఎస్ సత్యనారాయణ, ఎంఎం నాయక్, ప్రతిభాదేవి తదితర కార్యదర్శులు, వివిధ శాఖ అధిపతులు, రాష్ట్ర సచివాలయం సహా వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిఎస్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ సహా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సిఎస్ సాయి ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఫోర్టిఫైడ్ పీడీఎస్ బియ్యం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయడంపై ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వీరయ్య, భాస్కర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఆర్కే కొరతతో సకాలంలో మిల్లింగ్ జరగక ధాన్యం పాడైపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిందన్నారు. గాంధీనగర్లోని అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ కెర్నల్స్ కలపకుండానే కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక గొప్ప పరిణామమని కొనియాడారు. గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల సీఎంఆర్ డెలివరీలు కేవలం 40% పరిమితమయ్యాయని, తాజా సడలింపుతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నేను వీరయ్య. ఇప్పుడు మీకు ఆయన బ్రీఫ్గా అసలు ఈ ఎఫ్ఆర్కే గురించి చెప్పాడు కాబట్టి ఇంకా నేను దాన్ని టచ్ చేయను. మన వల్ల మిల్లింగ్ పాయింట్లో మేము ఇవ్వాల్సిందల్లా గవర్నమెంటు ఆ కెర్నల్స్ అంటే తయారు చేసిన ఈ సూక్ష్మ ఆహార పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసిన కెర్నల్స్ వాళ్ళు మనకి ఇస్తారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. అవి 99 కేజీల బియ్యం 1 కేజీ కెర్నల్స్ కలిపి మేము బ్లెండ్ చేసి గవర్నమెంట్కి సీఎంఆర్ ఇవ్వాలి. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈ కెర్నల్స్ నాణ్యత ప్రమాణాలు కొంచెం లాంగ్ స్టోరేజ్లో అంటే సంవత్సరం 2 సంవత్సరాలు అలా స్టోరేజ్ చేయటానికి కొంచెం ఇబ్బంది పడుతున్న దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంటు కొంచెం నాణ్యత ప్రమాణాలు పెంచింది. కానీ ఆ పెంచిన ప్రమాణాల ప్రకారం ఈ తయారు చేసే సప్లై చేసే కెర్నల్స్ తయారు చేసేవాళ్ళు చేయలేకపోవటం వల్ల ఇండియా వైడ్ అన్ని స్టేట్లలోనూ ఈ సీఎంఆర్ డెలివరీస్ అనేవి బాగా స్లో అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి పీడిఎస్కి కూడా కొంచెం రైస్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని సెంట్రల్ గవర్నమెంటు ప్రెసిడెంట్ మన అసోసియేషన్ సంఘాలు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషను, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలించండి, లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, వాళ్ళంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద అనేక పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం వీళ్ళకి కావాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఎక్కువ లాంగ్ రన్ స్టోరేజ్లో కూడా అది మెయింటైన్ అయ్యేటట్టుగా కొంచెం స్టడీ చేసి మళ్ళీ తర్వాత లేటర్ స్టేజ్లో దీన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో ఏదైతే ఇంతకాలం యాక్చువల్గా కృష్ణా జిల్లాలో పంట ఈ పాటికి సీఎంఆర్ డెలివరీస్ అయిపోవాలి, అంటే పంట వచ్చినంత వరకు. ఈ తర్వాత స్లోగా మనకి ఏప్రిల్ నెలలో కూడా పంట వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ధాన్యాన్ని వాళ్ళకి సీఎంఆర్ డెలివరీస్ ఇవ్వడానికి మనకి కెర్నల్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు మనం ఇవ్వాల్సిన డెలివరీసు కనీసం 40% కూడా అవ్వాల, లేకపోతే ఈ పాడి 75-80% అయిపోవాలి. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా. సో ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుని సరే దీనివల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పి ప్రస్తుతానికి రిలాక్స్ చేశారు. అందువల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా సంఘాల తరఫున. ఎందుకంటే ఎవరిదో డబ్బు పోయినా పోయినట్టే, గవర్నమెంట్ డబ్బు మా దగ్గర ధాన్యం పాడైపోయినా డబ్బు పోయినట్టే. సో ఫుడ్ గ్రెయిన్ ఇది పైగా తినాల్సిన ఫుడ్. అందుకని మేము కూడా గవర్నమెంట్కి ఇతోధికంగా కృతజ్ఞతలు తెలియజేయటాకని చెప్పి ప్రెస్ మీటు అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా
మనకి ఢిల్లీ ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే మన రాష్ట్ర కమిషనర్ సౌరభ్ గౌర్ గారు, మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఢిల్లీరావు గారు, వీళ్ళందరూ అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి లాభ నష్టాలు ఏంటో గవర్నమెంట్కి చెప్పి నచ్చజెప్పి మొత్తానికి ఇది రావటానికి వాళ్ళ వంతు సహాయం అందించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే ఢిల్లీలో మోడీ గారికి కానీ వారి మంత్రివర్గ సహచరులకు కానీ వాళ్ళు కూడా అక్కడ డెసిషన్ తీసుకోవడంలో చాలా సహకరించారు. కాబట్టి ఎందుకంటే ఇది ఆల్ ఇండియా రైతుల సమస్య అవుద్ది ఫ్యూచర్లో. ఇప్పుడు కనుక ధాన్యం బయటకు వెళ్ళకపోతే రేపు ధాన్యం కొత్తగా దించుకునే అవకాశం ఉండదు. సో దానివల్ల మళ్ళీ రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పి గుర్తెరిగి వాళ్ళు కూడా టైమ్లీ అంటే ధాన్యం పాడవ ముందే నిర్ణయం తీసుకోగలిగారు. కాబట్టి దీనికి మేమందరం హర్షం వ్యక్తపరుస్తున్నాం. అందువల్లే మనం ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు మన వీరయ్య గారు కానీ బాజీ గారు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వం వారు గత సంవత్సరం నుంచి మన ప్రజలకి ఫోర్టిఫైడ్ రైస్తో బలవంతమైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో రైస్ మిల్లో తయారైనటువంటి 99 కేజీలు బియ్యం చేసిన 99 కేజీల బియ్యంతో పాటు ప్రభుత్వం అందించినటువంటి ఫోర్టిఫైడ్ కెర్నల్స్ 1 కిలో కలిపి టోటల్గా మొత్తం 100 కేజీలు ప్రభుత్వం 50 కేజీలు చొప్పున 2 క్వింటాలకి 50 కేజీలు చొప్పున 2 బస్తాలు అందజేయాలి. దాంట్లో భాగంగా ఇప్పటివరకు గతంలో కంటే కూడా రూల్స్ ఎక్కువగా మార్చడం వల్ల ఫోర్టిఫైడ్ తయారు చేసేటువంటి సంస్థల దగ్గర నుంచి సరైన పరిమాణంలో క్వాంటిటీలో సప్లై చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడటం వల్ల మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 5 కోట్ల క్వింటాల్స్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి 2300 రైస్ మిల్స్కి కస్టమ్ మిల్ వర్కింగ్ చేసి పంపిణీ చేయడం జరిగింది. ఇదే గత సంవత్సరంలో అయితే 70% వర్కింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కొరత వల్ల దాదాపు ప్రతి మిల్లో కూడా 40,000 క్వింటాలు, 30,000 క్వింటాలు, 50,000 క్వింటాలు, 1,00,000 క్వింటాలు కూడా ధాన్యం కూడా గత 3 నెలల నుంచి ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ షార్టేజ్ కెర్నల్స్ వల్ల ప్రభుత్వం ఈ విషయాలను గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఖరీఫ్ రబీ కూడా నెల రోజులు రాబోతుంది. ఇవి ఉన్నటువంటి ధాన్యం మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేసి బయటికి డెలివరీ కాకపోతే చాలా ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. వినియోగదారులు కూడా సరైనటువంటి బియ్యం రావాలనే ఉద్దేశంతో మరి దీన్ని సడలించడం జరిగింది. ఈ సడలింపు చేయడంలో ఆల్ ఇండియా రైస్ మిల్ ఫెడరేషన్ గారు, సైని గారు, గుమ్మనగేశ్వరరావు గారు, అలానే స్టేట్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వరరావు గారు, అలానే ముఖ్యంగా మన నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి వారు ప్రహ్లాద్ జోషి గారు దృష్టికి తీసుకెళ్ళి మన కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు, అలానే చైర్మన్ ఎండి మన ఢిల్లీరావు గారు వాళ్ళంతా కలిసి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ విషయాలను చెప్పడం, దీంతోపాటు ఇతర రాష్ట్రాలటువంటి మరి అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇదంతా కూడా నిజాన్ని నుంచి నమ్మి ప్రభుత్వం సడలించడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో సీఎంఆర్ ధాన్యం ఉన్నటువంటి మిల్లు ప్రతిరోజు కూడా ఎక్కువ పరిమాణంలో మరి కస్టమ్ మిల్లింగ్ ఆడిచ్చి ప్రభుత్వాన్ని సరఫరా చేస్తే ఎమ్మటి కావాల్సినటువంటి బియ్యం పీడిఎస్ బియ్యం కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐసిడిఎస్ పథకాలకు కానీ తగిన పరిమాణాలు అందుతాయి. కాబట్టి ప్రభుత్వం సరైన టైంలో ఇదివరకే 1 నెల ముందు తీసుకున్నట్టు బాగుండేది. కానీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మరి భారత ప్రజలకి, మరి మిల్లర్స్కి, ఇటు రైతులకు కూడా మరి మంచి చేయడానికి కృషి చేసినటువంటి అందించిన జీవోకి మీకు మా రాష్ట్ర రైస్ మిల్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రైతులు కూడా ఈ విషయం చూసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పీడిఎస్ బియ్యం కూడా సరే ఏమి లేట్ కాకుండా అందరికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము పిలవంగానే వచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 100 సార్లు జైలుకు పంపినా 1000 కేసులు పెట్టినా భయపడనని మాజీ మంత్రి అంబడి రాంబాబు స్పష్టం చేశారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి తమ ఇంటి కుక్క కూడా భయపడదన్నారు. జనసేన కార్యాలయంలో వాహనాలపై దాడి జరిగితే వెంటనే స్పందించిన పోలీసులు తమ ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగినా స్పందించలేదని ప్రశ్నించారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిపై నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ దాడికి ఆయన ప్రోత్బలం ఉన్నట్టే భావించాల్సి వస్తుందన్నారు. ఈ వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతామని, రెడ్ బుక్ పేరుతో జరిగే ప్రతి అరాచకానికి మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. గత నెల
31వ తారీఖు ప్రారంభమైనటువంటి సంఘటన. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి వస్తున్న సందర్భంలో నా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ఆ తర్వాత నా ఇంటి మీద దాడి చేయటం, నా ఆఫీస్ మీద దాడి చేయటం, పోలీసులు నిర్వీర్యంగా ఉండటం. బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము వింటుంటే చాలా బాధగా ఉంది. ఆల్ టీవీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇక్కడ జరుగుతున్న సంఘటన లైవ్లో ఇచ్చాయి. ఎక్కడ దాపరికి ఏం లేదు, అన్ని టీవీలు. ఇవ్వకూడదు అనుకున్నా ఇవ్వలేదు తప్ప అందరికీ ఫీడ్ అవైలబుల్గా ఉంది నా ఇంటి ముందు ఏం జరుగుతుంది అని. 10:30 వరకు, అంటే నన్ను అరెస్టు చేసి తీసుకువెళ్ళేంత వరకు అంబటి రాంబాబును చంపేస్తారా, చంపకోకుండా వదిలేస్తారా అనేటువంటి ఉత్కంఠతతో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎదురు చూశారు. నాకు తర్వాత అర్థమైంది, 10:30 తర్వాత అమ్మాయ అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారా, అంబటి రాంబాబు సేఫ్లో ఉన్నాడు రా అని భావన వచ్చింది. తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు, ఫాల్స్ కేసులు పెట్టారు, రిమాండ్ రిపోర్ట్లు ఇప్పించారు, రిమాండ్ రిపోర్ట్ తప్పులు రాశారు. కోర్టు వారు నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచేటటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నుంచి 31వ తారీఖున నన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నేటి వరకు 28వ తారీఖు వాళ్ళ ప్రజలు ఎంత కేరళను కేరళం అని మార్చినట్లే ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదు, ఉత్తరప్రదేశ్ ఎలానో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులో లేదు. తమిళనాడులా తెలుగునాడు అని మార్చేందుకు మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రయత్నించారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనలోనూ ఉంటే మన బతుకులు కూడా మారుతాయి అని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చినాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. సోషల్ మీడియా అనేది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, అది ఒక ఉమ్మడి పౌర బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వెల్లడించారు. రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛ వ్యవస్థను విచ్ఛిన్నం చేయకుండా బలోపేతం చేయడానికి ఉపయోగపడాలని స్పష్టం చేశారు. సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శనివారం ది వెన్యూ కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా దుర్వినియోగం అనే అంశంపై సెమినార్ జరిగింది. అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఐజీ ఆఫ్ పోలీస్ ఆర్కే రవికృష్ణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఒక జీవితంలో ఒక భాగమైపోయిందన్నారు. The company hosting the platform not situated in India, say outside of India, the entire system was closed and the message goes to them to put it through even Ministry of Telecommunication, because it is related to a channel is Supreme Court. That is being done. So now you understand the harm and where is the problem arising. So this is one of the problems which I have started not saying to anyone. Now we see when this provision was brought, 19(1)(a) to G, restrictions 2 to 7(a),
the constitutional మనిషి లోపల ఒక మనిషి ఉంటాడు, ప్రతి మనిషి లోపల ఒక మనిషి ఉంటాడు. ఆ లోపల మనిషిని అట్రాక్ట్ చేస్తాయి ఇటువంటి కంటెంట్. ఈ లోపల మనిషిని ఈ కంటెంట్, ఈ రకమైన కంటెంట్ అట్రాక్ట్ చేస్తుంది అన్న సూత్రం మీద ఆధారపడి సోషల్ మీడియా పనిచేస్తుంది. అందుకే ఆ కంటెంట్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎంకరేజ్ చేస్తాయి. దీన్ని మరో రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఇంటరాక్షన్కి అనుగుణంగా తయారైన అనుభవించే ఉన్నాయో అవి మనిషి ఆలోచనలు షేప్ చేస్తున్నాయి. సాఫ్ట్వేర్ అల్గోరిథం అంటే సాఫ్ట్వేర్ అనేది చాలా సైలెంట్గా, నిశ్శబ్దంగా సమాజం నడకను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. అది ఎంత ప్రమాదకరమైన విషయం దానికి ఆలోచించండి ఒకసారి. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాటి ఇన్వాల్వ్ నడిపేది ఫేస్బుక్, యూట్యూబ్, మరొక ఇన్స్టాగ్రామ్ కూడా. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఆ యజమాని నడిపేది సమాజం కోసం కాదు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ఏకైక అజెండా అని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. దేశానికి వస్తున్న పెట్టుబడి ప్రతిపాదనల్లో 25.3% ఏపీకే రావడం గర్వకారణమన్నారు. ఫార్మా, మెడికల్ డివైసెస్, పెట్రోకెమికల్స్ రంగాలకు ఉత్తరాంధ్రను కేంద్ర బిందువుగా మారుస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం ఇండస్ట్రియల్ పార్క్లో ప్రముఖ ఫార్మా దిగ్గజం బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ గ్రీన్ఫీల్డ్ ఔషధ తయారీ యూనిట్కు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. श्री अक्षय अरोरा जी, श्री शिवन अरोरा जी, श्री नरेश शाह जी, to my fellow minister Kollu Ravindra Garu, to the Honorable Member of Parliament CM Ramesh Garu, to the Honorable Member of the Legislative Assembly Sundarappu Vijay Kumar Garu, to the Honorable Chairman of Andhra Pradesh Road Development Corporation Pragada Nageshwara Garu, and last but not least, APISC Chairman Ramaraj Garu, the Honorable Collector Vijay Krishnan Garu, and the Fevicol as I call it, because to build strong relations you need a Fevicol, and in this particular case the Fevicol is called Venu Babu Garu, and he's the reason why we're all sitting here. Ladies and gentlemen, it gives me great pleasure to be here today in this historical groundbreaking ceremony of Bluejet Healthcare's Greenfield Pharmaceutical Manufacturing Facility here in Rambelli Industrial Park. The project represents a significant milestone in industrial development of Uttarandhra and reinforces Andhra Pradesh's position as a preferred destination for advanced pharmaceutical manufacturing. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకి సీఎం చంద్రబాబు పరామర్శ. బ్లూజెట్ హెల్త్ కేర్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్. కేరళను కేరళం అని మార్చినట్లే ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్ న్యూస్. Keep watching SDV News.